అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో సఫాయి కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు. మొన్న జరిగిన సఫాయి కార్మికుడు చెట్టు మించుబడి చనిపోవడం జరిగింది. అసలు ఏ విధంగా జరిగింది, వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, దీన్ని అడిగే ప్రయత్నం చేద్దాము. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీ పేరేం పేరు అన్న? నా పేరు బంధు క్రాంతి, సిఐటియు జిల్లా కార్యదర్శి. ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారు అన్న? ఇప్పుడు మొన్న 22వ తారీఖు నాడు బొల్లిరాజయ్య అనే కార్మికుడు విధులకు హాజరు కావడం జరిగింది. విధిలో భాగంగా ఆ కార్మికుడు సడన్గా అక్కడ చనిపోవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీను, జవాను ప్రశాంత్ వీళ్ళిద్దరూ దీనికి పనికి పంపడం జరిగింది. అక్కడికి ఆ పని చేయకున్నా ఆయనకు సంబంధం లేని పని అది సింగరేణి హ్యాండ్వర్లో ఉన్నటువంటి వర్క్. ఆ వర్క్ను ఈయనను పంపించి అక్కడ ఆ చెట్లు గోపించే కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో ఆ భాగంగా ఆయన అనుమానాస్పదంగా అక్కడే చనిపోవడం జరిగింది. ఏ విధంగా చనిపోయింది ఆయన? అదేం అర్థమైతలేదు. అక్కడ ఎవరు లేరు, ఎవరు చెప్పడం లేదు. ఆయనకు ఏమైందో కూడా తెలియదు. ఒక చెట్టు కట్ చేయించిండ్లు, ఇంకో చెట్టు పక్కన ఉన్నది, అంతే తప్ప అక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. అంటే ఇప్పుడు ఈయన చెట్టు కట్ చేస్తున్న తరుణంలో చెట్టు మించి పడి ఇట్లా చనిపోయిందా, లేదంటే ఆ చెట్టు కొమ్మ మీద పడి చనిపోయిందా? అదేం లేదు, చెట్టు మీకెళ్ళి పడలేదు, ఏం లేదు, కిందనే ఉన్నాడు ఆ కార్మికుడు. పైకి చెట్టు పైకి కూడా ఎక్కలేదు. కానీ అది అంతా అనుమాన స్థితిలోనే ఉంది. ఏం జరిగింది అనేది అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు ఈ కార్మికుడు చేసిన పని సఫాయికి సంబంధించిన ఈ మున్సిపాలిటీ పరిధి కాదు, ఏది సింగరేణికి సంబంధించిన పనిలోకి వీళ్ళు బలవంతంగా పంపించి చేసిరు అన్నమాట. కాదు, అది సింగరేణి వాళ్ళు చూసుకునే పని. సింగరేణి అధికారులు దగ్గరుండి ఆ పని చేయించుకోవాలి. ఆ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు సింగరేణిలో, వాళ్ళతోని ఆ పర్మనెంట్ ఎంప్లాయీస్తోని వాళ్ళు పనులు చేయించుకోవాలి. కానీ వీళ్ళకి సంబంధం లేనటువంటి మా మున్సిపాలిటీ కార్మికుని పంపించి ఈ ఎవరు నవీనును, శానిటైజర్ ఇన్స్పెక్టర్ నవీనును, ప్రశాంత్ అనే జవాను వీళ్ళిద్దరు కలిసేసి అటు పంపించేసి ఆ వర్క్ చేయించడం వల్ల ప్రమాదం జరిగింది. ఏం పేరు చనిపోయిన ఆయన పేరు? ఏం పేరు అన్న? బొల్లి రాజయ్య. ఇప్పుడు ఇంట్లో సఫాయి కార్మికులు దాంట్లోనే పనిచేస్తారా? ఇందులోనే పనిచేస్తాడు. గత 6 సంవత్సరాల నుండి ఆ కార్మికుడు ఇందులోనే పనిచేస్తాడు. సరే చెప్పండి అన్న, మీ పేరేం పేరు అన్న? నా పేరు శ్రీకాంత్ అన్న. ఇప్పుడు ప్రతి దాంట్లో మీరే ఉంటున్నారు కదా, అసలు ఈ ధర్నా గల కారణం ఏంటిదో ఏం చేయాలనుకున్నారు చెప్పండి అన్న. బొల్లిరాజయ్య అనే కార్మికుడు 2 రోజుల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిండు. ఈ డిపార్ట్మెంట్లో కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తున్నటువంటి కార్మికుడు అనుమానాస్పదంగా చనిపోతే అధికారులు పట్టించుకుంటలేరు అనేది మా ఆవేదన. పట్టించుకోవడం పోను, ఇప్పుడు ఈ పరిధి అంతా కూడా ఎమ్మెల్యే గారి పరిధిలో ఉంది. ఎమ్మెల్యే గారు నిత్యము మేము ప్రజల శ్రేయస్సు కోరి పనిచేస్తున్నామని, స్థానికంగా ఉంటున్నామని చెప్తున్నాడు. మరి ఒక కార్మికుడు చనిపోతే కనీసం సానుభూతి తెలియజేయడానికన్నా రావాలిగా. ఇప్పటి వరకు దిక్కు దిశ లేదు. కనీసం ఆ కార్మికుడికి 50 లక్షల డిమాండ్ మేము పెట్టినాం, మా ప్రభుత్వంలో ఇంత లేదు, ఇంత చేస్తున్నాము అని చెప్పాలి. మున్సిపల్ కమిషనరు ఎంత దుర్మార్గం అంటే, మున్సిపల్ కమిషనరు పెళ్లిలో ఉన్నామని చెప్తున్నాడట. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందో? ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే, ఆయన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇట్లే చేస్తాడా? కుటుంబ సభ్యులు లాంటి కార్మికుడు చనిపోతే ఇప్పటి వరకు స్పందించకపోవడం నిజంగా బాధాకరం. కాకపోతే ఇంకేంటిది, తక్షణమే ఆ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా. మేము చాలా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. ఏ డిమాండ్స్ అడుగుతున్నారు, అసలు వాళ్ళు డిమాండ్ ఏం చేస్తాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఆ కుటుంబానికి ఒక 50 లక్షలు ఎక్స్గ్రేషియా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకిద్దరికి ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబము సాగుతుంది, జీవనం సాగుతుంది. ఇప్పుడు ఆ కార్మికుడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి దిక్కెవరు? మీరు ఎవరు పట్టించుకోకపోతే ఆ కార్మికుడిని ఎవరు పట్టించుకోవాలి? ఆ కార్మికుడి కుటుంబాన్ని, 2 ఆడపిల్లలు ఉన్న కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవాలి? కాబట్టి ఆ కుటుంబానికి 2 ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. ఆడపిల్లలకి ఇస్తారా లేదంటే అబ్బాయికి ఇస్తారా? ఓ 2 ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబం జీవనం సాగుతుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. దాన్ని అధికారులు సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలి, కానీ ఇప్పటివరకు స్పందించలేదు అనేది మా ఆవేదన. ఇప్పటికైనా స్పందించాలి అనేది. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎటువంటి ఇప్పటికి చనిపోయి ఎన్ని రోజులు అవుతా ఉంది? అసలు 3 రోజులు అవుతా ఉన్నది. 3 రోజుల నుంచి కనీసం అంతిమయాత్రకు సంబంధించి కొన్ని ఖర్చులకు కూడా వాళ్ళు ఎటువంటి ప్రొవైడ్ చేసిండ్రా, చేయలేదా? అసలు వాళ్ళు ఇప్పటి వరకు పేపర్ ప్రకటనలోనన్నా సానుభూతిని తెలియజేస్తున్నట్టు ప్రకటించలేదు. మా ఆవేదన అని ఏంటంటే, ఆ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికుడు మన కుటుంబ సభ్యులు లెక్క. కుటుంబ సభ్యుడు చనిపోతే కూడా స్పందించకపోతే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు స్పందించరు. ఇప్పుడు పుట్టినరోజులకు పోయే ఎమ్మెల్యేకు చనిపోయిన కాడికి రావడానికి వీలు లేదా? మేము అది అడుగుతున్నాం. ప్రజాపాలన అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము రేపు డిసెంబర్ 1 నుంచి 9 దాకా జరుపుతారంట. మరి ఈయనెవరు? ఈయన ప్రజలలో భాగస్వామ్యుడుగా, ప్రజల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేసే కార్మికుడు. ఒకలాగా జవాన్ లాంటోడు, జవాన్ లాంటి వ్యక్తి
ప్రజల్లో శ్రేయస్సు కోరి పనిచేసే అటువంటి కార్మికుడు చనిపోతే ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు స్పందించలేదు అని అంటే ఎమ్మెల్యే గారు పనిమంతుడా కాదా అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. నిన్న ఐటీ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చిండు కదా, మరి దీని మీద వాళ్ళకు నిరసనగానే ఏమైనా చేసే ప్రయత్నం ఏం చేయలేదా మీరు? అయితే వాళ్ళు మొన్ననే కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన చేసిరు. కలెక్టర్ గారి దృష్టిలో ఉంది, ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. మినిస్టర్ గారు వస్తే మినిస్టర్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుండే. కలెక్టర్ ఆఫీస్లో వీళ్ళు ధర్నా చేస్తే లాఠీ చార్జ్ కూడా చేశారు అనే సమాచారం విన్నాము. అసలు ఎందుకు చేశారు, అసలు వీళ్ళు ఏం చేశారు? 100% ఇప్పుడు గణేష్ గారు మేము అనేది ఏంది అని అంటే, మాకు ఆవేదన ఉంది. మా కుటుంబంలో కొన్ని కోల్పోయినాం. మేము కోల్పోయిన తర్వాత ఒక అధికారి స్పందించకపోతే మాకు ఎవరి దిక్కు? మేము పోతాం. ఇప్పుడు జిల్లాకి మెజిస్ట్రేట్ న్యాయస్థానం లేక న్యాయం తేల్చుకుందామని పోయినాం. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, దూసుకుపోవాల్సి వచ్చింది. కనీసం కలెక్టర్ కూడా ఈ ధర్నాకు దీనికి సంబంధించి అక్కడ కలెక్టరేట్ ముట్టడి చేస్తే కనీసం రెస్పాండ్ అయిందా? ఇప్పటి వరకు స్పందించలేదు. కలెక్టర్ కానీ జిల్లా మెజిస్ట్రేట్ యంత్రాంగంలో, పరిపాలన యంత్రాంగంలో ఏ ఒక్క అధికారి ఇప్పటి వరకు స్పందించిన దాఖలా లేవు. స్పందిస్తే మేము కూర్చోం, మేము వీళ్ళకి మద్దతు తెలియజేయం. కార్మికులు ఎప్పుడైనా ఏకపక్షంగా ఆలోచించరు. ప్రజల కోసం నిరంతరం వాళ్ళ కుటుంబాలు పొద్దుగాల 5 గంటలకు వస్తారండి. పొద్దుగాల 5 గంటలకు వాళ్ళ కుటుంబాలను వదిలేసి 5 గంటలకు బయటకు వస్తే చెత్త చెదారం అంతా తీసేసి ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటోళ్ళు వాళ్ళు, నిస్వార్థంగా పనిచేసేటోడికి కనీసం మీరు సానుభూతి ప్రకటించలేదంటే ఈ జిల్లా యంత్రాంగంలో మానవతా దృక్పథం అనేది ఉన్నదా? మేము అందుకే పదే ఉంటున్నాం. ఈ జిల్లాలో అధికారులు పైసల కోసం పనిచేస్తారు, కళ్ళకు గంతలు కట్టుకొని పనిచేస్తారు, ఎమ్మెల్యేల కోసం పనిచేస్తారు తప్పితే ప్రజల కోసం పనిచేయరు. ఇది ప్రజాపాలన అసలే కాదు. కేవలం ఇప్పుడు ఈ రాజా వాళ్ళ కుటుంబం న్యాయబద్ధంగానే ఈ ధర్నా చేస్తున్నారా? సఫాయి కార్మికులకు జీతాలకు సంబంధించి పెరగాలని, అదేవిధంగా సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇట్లా ఏమైనా ధర్నా చేస్తారా? ప్రధాన న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇప్పుడు ఆ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు ప్రధానంగా బొల్లి రాజయ్య గారి కుటుంబానికి, మా కుటుంబ సభ్యుడు చనిపోయిండు కాబట్టి, మీకోసం సేవ చేస్తూ చనిపోయిండు కాబట్టి, విధి నిర్వహణలో చాలా స్పష్టంగా మాట చెప్తున్నా, విధి నిర్వహణలో చనిపోయిండు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అనే న్యాయమైన డిమాండ్ మేము అడుగుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పేరు ఏంటిదన్న, మీ డిజిగ్నేషన్ ఏంటిదన్న? నా పేరు ఆత్కూరు శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరన్నా కూర్చొని ఎవరున్నారా? భార్య కానీ వాళ్ళ బాబు. చెప్పు బ్రదర్, నీ పేరు ఏం పేరు? నా పేరు రఘు అన్న. ఏం చేస్తుంటావు బ్రదర్? నా డిగ్రీ అయిపోయింది అన్న. హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిన అన్ని రోజులు. ఏమైంది మీ నాన్నకి ఏ ఏజ్ అనిపోయింది? చెప్తాను. 22వ తారీఖు పనికి వెళ్ళిండు అన్న. మామూలుగానే పనికి వెళ్ళిండు. 10 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. ఏమని ఫోన్ వచ్చింది? ఇక్కడ కృష్ణ కాలనీ గ్రౌండ్ దగ్గరికి రండి, ఇక్కడ మీ ఫాదర్ ఇట్లా పడిపోయిండు అని చెప్పేసి వచ్చింది. వస్తే అక్కడికి వచ్చి చూసేసరికి ఏమైంది అని అడిగితే చెట్టు వేయడానికి ఎక్కిచ్చిర్రు. పడిపోయిండు అని అంటే, మరి ఇంకా కార్మికులు ఎవరు లేరా, మా డాడీ తోటి ఉంటారు కదా అని చెప్పేసి అడిగితే ఎవరు లేరంట, ఒక్కనే పంపించిర్రు. ఏమైంది మరి అని అంటే, ఆల్రెడీ అప్పటికి హాస్పిటల్ తీసుకుపోయారు అన్న. హాస్పిటల్కి వెళ్ళిపోయి చూసేసరికి అయిపోయింది, చనిపోయిండు అని చెప్పారు. ఇక్కడ నాది ఒకటే ప్రాబ్లం అన్న. ఏంది అని అంటే, మా డాడీ మామూలుగా వర్క్ చేసుకుంటా ఊడ్చుకుంటుంటే మా డాడీ చనిపోయేటోడు కాదు, హెల్తీ పర్సన్. కట్టెలు కోసే మిషన్లు ఇచ్చేసి ఒక పర్సన్ని చెట్టెక్కిచ్చడం అనేది మన డాడీ పనిచేసే పని కాదు అది. మా డాడీ హెల్తీ పర్సన్, ఆయనకి ఎట్లాంటి వ్యాధి కూడా లేదు. అయినా కూడా అంత పెద్ద మిషన్లు ఇచ్చి చెట్లెక్కిచ్చి గోయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు గోయించిర్రు? దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? మున్సిపాలిటీ వ్యవస్థ ఉన్నది, కమిషనర్ ఉన్నారు. ఆ కమిషనర్ ఆయనకు ఆ జాబ్ ఎట్లా అప్పచెప్పిండు, ఆ పని ఎట్లా అప్పచెప్పిండు, దానికోసం నేను ఫైట్ చేస్తాను. దానికి నాకు సమాధానం కావాలన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా నాన్న చేయకూడని పని మా నాన్నతో ఎందుకు చేయించారు, అది నాకు కావాలా. దానికి నాకేం చేస్తారు? మా నాన్న పనికి పోకుంటే ఇప్పుడు మాతో ఉండేటోడు, ఆయనకి ఎట్లాంటి వ్యాధులు ఇట్లా ఏం బ్రదర్. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? మీ కుటుంబ సభ్యునిగా, ఆయన కొడుకుగా ఇప్పుడు ప్రధానంగా నీ డిమాండ్స్ ఏంటి? నా డిమాండ్స్ ప్రత్యేకంగా ఏం లేదన్న. ఏంది అని అంటే, నాకు ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఎందుకు కూర్చున్నా అంటే, మా నాన్నకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది. ఎందుకు? ఇప్పుడు కమిషనర్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆ జవాన్లు నేను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ తప్పు నిర్ణయాల వల్ల మా నాన్న బలైపోయిండు. దానికోసం న్యాయం కావాలని నేను కూర్చున్నా. నాకు నా తోటి ఇప్పుడు మా నాన్నతోటి చేసే పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తోటి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఓకే బ్రదర్, మీకు న్యాయం కావాలి. ప్రధానంగానే కొడుకుగా నువ్వైనా, ప్రభుత్వాన్నైనా కానీ, ఈ మున్సిపల్ అధికారులైనా కానీ, ఇప్పుడు ఈ అధికారులైనా కానీ ఏమైనా డిమాండ్ చేయాల్సుకున్నావా? అన్న, నేను డిగ్రీ చేసిన అన్న, నా చెల్లెళ్ళు పీజీ చేసేసిర్రు. ఇప్పుడు నాకు పెద్ద దిక్కు మా నాన్నే. మా చెల్లెళ్ళకి పెళ్లి కాలేదు, మా చెల్లెళ్ళు పెద్దోళ్ళు పీజీ చేసేసిర్రు వాళ్ళు. ఇప్పుడు నేను అసలు నాకు ఏం అర్థమవుతలేదు అన్న. ఏదున్నా కూడా మా నాన్న చూసుకుంటారులే అని ఒక ధైర్యం ఉంటుండే నాకు. ఆ ధైర్యం ఇప్పుడు లేదు.
దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు చేస్తారు, ఎవరు నన్ను ముందుకు తీసుకుపోతారు, దానికి నేను ముందుకు గెట్టిన కావాలంటే ఎట్లాంటివి చర్యలు తీసుకుంటే నేను గెట్టిన అవుతా అనేది వాళ్ళ మనసుకు వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళు అది చేయాలన్న. ఫస్ట్ థింగ్ అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇన్ని రోజులు నేను హైదరాబాద్కు పోయి పని చేసిన, మా అమ్మని వదిలేసి మా చెల్లెలను వదిలేసి. ఎందుకు అని అంటే మా నాన్న ఉన్నాడు అని చెప్పేసి. ఇప్పుడు మా నాన్న లేడు, నేనేం చేయాలనేది నాకు దారి పెట్టాలన్న, అదొకటి. ఓకే, వాళ్ళ రాజయ్య వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు ఇక్కడ. ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎడో చెప్పండి అమ్మ. ఒకసారి మీ ఆయన ఎలా చనిపోయింది ఒకసారి చెప్పే ప్రయత్నం చెప్పమ్మా. నా భర్తను అయ్యా కొన్ని తోలిర్రు అయ్యా, చెట్లు అయ్యా, ఇద్దరిని తోలితే అయ్యా నా భర్త మంచిగుండు అయ్యో, ఒకరు కాకుండా ఒకరు చూసుకును. అందులో అధికారి కూడా ఇవ్వాలి పోలే, చేపించే అధికారి పోతే నా భర్తకు ఏం కాకపోవు. నా ఇద్దరు బిడ్డలు అయ్యా, నా కొడుకు అయ్యా, వాళ్ళు చదివిండ్రు అయ్యా. మేము ఇంట్లోకి బయటికి వెళ్ళకుంటే నమ్ముల దాదిండి అయ్యా. నా అయ్యా నా ఇంట్లో పెద్ద దిక్కేపాయి అయ్యా, మేము ఎట్లా బతకాలి అయ్యా. ఓ అయ్యో మమ్మల్ని రోడ్డు మీద పడేసిపోయిండు అయ్యా. నా భర్త చేసే పని కాదయ్యో అది, నా భర్తను ఆ పని చేపించారు అయ్యా, నా భర్తను చంపారు అయ్యో. నా భర్త ప్రాణాలకు ఏం చేస్తున్నాను? ఓకే ఓకే అమ్మా, ఏం చేస్తాను? మాకే న్యాయం చేస్తారు. చెప్పు, పర్లేదు చెప్పు. ఏం చేస్తారు మీరు? అయిపోయింది. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావా? బీఈడీ చేస్తున్నా. ఎట్లుండేది మీ నాన్న మరి పని పరంగా ఎట్లుండేది? పని పరంగా అయితే చాలా ప్రెషర్ ఉంటుండే. ఎప్పుడు పడితే అప్పుడు పనికి వెళ్ళడం. మా డాడీ ఈవెన్ తిన్న కాడ నుండి లేచిపోయిన డేస్ కూడా చాలా ఉన్నాయి. అంత కష్టపడి మమ్మల్ని చూసుకుంటుండే మా డాడీ. కానీ ఈ రోజు మా డాడీ మాకు లేడు. దానికి కారణం కేవలం అధికారుల నిర్లక్ష్యం. ప్రధానంగా ఇప్పుడు మీ డాడీ లేరు కదా, కాబట్టి ఇప్పుడు వీళ్ళకు గవర్నమెంట్ కానీ మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారా? మాకు న్యాయం చేయాలి. మా డాడీకి జరిగినట్టు ఇంకెవరికి జరగకుండా చూసుకోవాలి. ఓకే ఓకే, ఇది ప్రధాన డిమాండ్లు. వీళ్ళు అసలు అధికారుల తప్పిదం వల్లనే మా డాడీ చనిపోవడం జరిగింది. ఒక్కడే పంపించి ఈ విధంగా మా డాడీ చావుకు కారణమయ్యారు. మా డాడీకి తప్పకుండా న్యాయంగా జరగాలని చెప్పి వాళ్ళ కూతుర్లు అదేవిధంగా వాళ్ళ కొడుకున్నారు. ఇక్కడ సిపిఎం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చి రాజయ్య గారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఒక ఉద్యోగం, అదేవిధంగా వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కానీ ఇందిరా మిల్లు కానీ ఏదో ఒకటి కావాలి అని చెప్పి వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధం మీద కొంతకాలంగా సఫాయి కార్మికుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. వాళ్ళ జీతాలు సరిపోవడం లేదు. కేవలం దేశం క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది అంటే సఫాయి కార్మికుడి వల్లే ఉంటుంది. వీళ్ళ జీతాలు పెంచాలి, వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి జిన్యూస్ గ్లోబల్ ద్వారా గత 3 నెలల క్రితమే నేను వీళ్ళకు వీడియో కూడా పెట్టడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఒకవేళ వీళ్ళకు న్యాయం జరగకపోతే జిన్యూస్ గ్లోబల్ తప్పకుండా స్టేట్ లెవెల్లో అయినా కానీ ఏ విధంగా అయినా కానీ వీళ్ళకి సపోర్టింగ్గా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి. దీన్ని ఒక 4 షేర్ చేసే ప్రయత్నం చేయండి బ్రదర్.